అటు ప్రాణహిత నది, ఇటు గోదావరి నది, నడిమిట్ల సరస్వతి నది, 3 నదులు కలిసిన చోటు త్రివేణి సంగమం. కాళేశ్వరం దగ్గర కలుస్తాయి. పండుగలు పబ్బాలప్పుడు నదులలో తానాలు చేసుడు, దీపాలు ముట్టించుడు మామూలే. కానీ ఈ టైంలో పోతే భక్తి ముక్తి రెండు వస్తాయని నమ్మిక. పుష్కరాలు నడుస్తున్నాయి. మరి 12 ఏళ్లకు వచ్చిన పండుగల ఇయాల ఎట్లుందో చూద్దాం పాండ్రి. బండెనక బండి కట్టినట్టే ఉన్నది పో. తక్కువ పొడుగు లేదు కదా, చిన్న గదులుతున్నాయి బండ్లు. ఏం తక్కువ 2 కిలోమీటర్లు జామ్ అయింది. మళ్ళా వీకెండ్ అయ్యే వరకు పట్నంకెళ్ళి జిల్లాలకెళ్ళి కార్లలో మస్తు మంది వచ్చిండ్రు పుష్కరాలకు. ఘాట్ల దాకా బోనిస్తలేరు కాబట్టి పార్కింగ్ జాగాలో పెట్టాల్సిందే. ఆటోకు 50, కార్ అయితే 100. మినిమం ఒక 50 వరకు ఉంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కొంచెం ఫ్రీగా చేస్తే ఇంకా చాలా బెటర్ ఉంటుంది. తక్కువ చేస్తే బాగుంటుంది, 100 కాకుండా కొంచెం తక్కువ. తెలంగాణ గవర్నమెంట్ అనేది ఫ్రీగా ఇవ్వాలి, కానీ సామాన్య ప్రజలకు ఇబ్బంది అయ్యేటట్టు ఇట్లా 100లకు దోసుకుంటే కష్టమవుతుంది. కాళేశ్వరాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. 12 రోజులు జరిగే పుష్కరాలల్లా ఇవాళ 3వ నాడు నదిల తానాలు చేసి దీపాలు ముట్టించి సరస్వతమ్మకు మొక్కుకొని సారే సమర్పిస్తున్నారు భక్తులు. చీర సారే పండ్లు పొలాలు సమర్పించాము. మా పిల్లలు సకల విద్యలతో బాగుండాలని. లాస్ట్ 12 years బ్యాక్ వచ్చాము. అప్పుడు మాకు కొత్తగా పెళ్ళైంది. ఇప్పుడు మళ్ళీ ఇదే సరస్వతి పుష్కరాలకు వచ్చాము. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. అట్లనే కాలం చేసిన పెద్దలకు పిండ ప్రదానాలు పెడుతున్నారు. పుష్కరాల యాళ్ళ చేస్తే మంచిదని. ఈ పుష్కరుడు ఉన్నటువంటి 12 రోజులలో సమస్త దేవతలందరూ కూడా ఇక్కడ నిలయమై ఆనంద తాండవం చేస్తూ ఉంటారట. అందుకే ఆ పుష్కర సమయంలో నది పవిత్రం అవుతుందని. 12 ఏళ్ల కోపారొచ్చే సరస్వతి పుష్కరాలకు ఆయితారం పూట ఇంకెక్కువ వస్తుండొచ్చురు. ఈ ముచ్చట ఇట్లుంటే పుష్కరాలకు లోకల్ ఎంపీ వంశీసార్ను విలువనందుకు 3 రోజుల సంధి నిరసనలు నడుస్తూనే ఉన్నాయి. ప్రోటోకాల్ రూల్స్ పాటించకుండా దళిత ఎంపీని అవమానించినోళ్ల మీద యాక్షన్ తీసుకోవాలని సర్కార్ పెద్ద ఆఫీసర్ రామకృష్ణారావు సార్కు కంప్లైంట్ చేసిండు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సారు. ఆ దేవాదాయ కమిషనర్ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటే ఇంకొక ఎమ్మెల్యేకు, ఇంకొక ఎంపీకి, ఇంకొక ప్రజాప్రతినిధికి తెలంగాణ రాష్ట్రం అన్యాయం జరగదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తున్నాను.